మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్త్ మనం క్రియేట్ చేయాలి. వేళ తెలంగాణకు వచ్చేటువంటి ఆదాయంలో 60% బాగా హైదరాబాద్ నగరాన్ని నుంచి వస్తుంది. అదేవిధంగా మనం వెల్త్ క్రియేట్ చేయడం ద్వారా, అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించడం ద్వారా మనం రాష్ట్రానికి ఆదాయం సంపాదించాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తుంది. అదే ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేవిధంగా సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా తెలుసు. కేంద్రంలో రాష్ట్రంలో వేళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి అంతులేదు. అది మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, బాలింతరాలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల అమలుకు పెద్దపీట. రాబోయేటువంటి రోజుల్లో 1-2 పథకాలు ఉన్నాయి కూడా అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఆలోచన. సంక్షేమం వల్ల అభివృద్ధి కుంటుపడకూడదు, అభివృద్ధి కోసం సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు వేళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. కాబట్టి ఇందాక మూర్తి గారు గుర్తు చేశారు కాబట్టి నేను మళ్ళీ ఈ విషయాలు అమరావతిపై బ్యాడ్ కామెంట్ అది జరుగుతుంది. అదే మూర్తి గారు అన్నారు. దాన్ని చాలామంది సమానం సోషల్ మీడియాలో ఇస్తున్నారు. అసలు నీ కొంప ఏంటి, నీ కొంప ఏంటి, అక్కడ నీ కొంపలో ఏం జరుగుతుంది? ఇదే దుకాణం నడుపుతున్నావా? నీ కొంపలో నువ్వు ఇదే దుకాణం నడిపితే అది నీ వరకు పరిమితం చేసుకోవాలి. కానీ అమరావతికి అంటకెట్టడం అనేది సంస్కారం లేనటువంటి మనుషుల యొక్క ఆలోచన. ఆ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి కూడా అంత క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. అంటే మీడియాలో కొంతమంది ఏంటంటే పాపం ఆ మీడియాలో వారికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళని డిస్కషన్కి కానీ ఇట్లకి కానీ చూస్తారు, రాజకీయపరమైన చర్చలకు కానీ. ఆ సంస్థల్లో కొంతమందికి ఏంటంటే రోజు టీవీలో కనపడాలి, లేకపోతే పేపర్లో కనపడాలి. ఆ ఛానల్కి వెళ్తే ఆ ఛానల్కి అనుకూలంగా మాట్లాడితే కానీ మనల్ని మరొకసారి పిలవడం, లేకపోతే మరొకసారి రాయుడు. ఈ కారణంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పించి ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ముఖ్య ఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు చేస్తే చూస్తూ ఊరుకోరనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం.